ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా దినదినం బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న దీవెన యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. ఈ వాక్యం ఆశతో నిండి ఉన్న ఒక వాగ్దానం. ఇది బాధల మధ్య ఉన్న ప్రజలకు దేవుడిచ్చిన ఆనందకరమైన ఒక హామీ. ఇజ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారి హృదయాలు నిరాశతో నిండిపోయాయి. కానీ దేవుడు చెప్పాడు, నేనే మిమ్మల్ని విమోచిస్తాను, మీరు కన్నీళ్లతో కాదు పాటలతో సంతోషంతో తిరిగి వస్తారని. విమోచన అంటే బంధనాల నుంచి విడుదల, పాపపు బంధనాల నుండి, భయాల నుండి, నిరాశ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇది మనం చేసిన గొప్ప కార్యం కాదు, కానీ యెహోవా మన ఎడల చేసిన పని. పాటలతో తిరిగి రావడం అంటే ఇది ఓటమి కాదు, విజయం. ఇది మౌనం కాదు, స్తోత్రం. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ ఆనందంతో ముందుకు సాగడం అన్నమాట. సియోను అంటే దేవుని సన్నిధిని సూచిస్తుంది. దేవుడు మనల్ని కేవలం సమస్యల నుండి బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, కానీ తన సన్నిధిలోనికి తీసుకొని వెళ్తాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ వాగ్దానం మీకు కూడా వర్తిస్తుంది. కన్నీళ్లు శాశ్వతం కాదు, బంధకాలు చివరి మాట కాదు. దేవుని విమోచనతో మన ప్రయాణం ఆనందంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన విమోచన కార్యానికి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, బంధనాల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చేయండి. నిరాశతో ఉన్న హృదయాలకు ఆశ నింపండి. కన్నీళ్ల స్థానంలో స్తోత్ర గీతాలు మాకు దయచేయండి. మేము సియోనుకు తిరిగి వచ్చే ప్రజలుగా జీవించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిలో ఆనందంతో నడిచే కృప మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.